బ్యూటిఫుల్ మధుశాలిని గారు, వెరీ స్వీటెస్ట్ అండ్ కైండెస్ట్ సోల్, ప్రెజెంటర్ ఆఫ్ దిస్ ఫిలిం, మధు గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ఇక్కడున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో వెరీ మచ్, ఇంత కైండ్గా పేషెంట్గా ఇక్కడ ఉన్నందుకు. సిద్ధు జొన్నలగడ్డ గారు, థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్. కాదు, నిజంగా చెప్తున్నాను, హీస్ యాక్చువల్లీ సో బిజీ, హీస్ బిన్ సో బిజీ. నేను ఫోన్ చేసి, ఇన్ఫ్యాక్ట్ ఈ ఈవెంట్ 2-3 times రీషెడ్యూల్ కూడా అయిందండి, ఫర్ వాట్ ఎవర్ మెనీ రీజన్స్, వెదర్ అండ్ అదర్ థింగ్స్. మా లీడ్ యాక్టర్కి ఒకసారి హీ వాజ్ నాట్ ఫీలింగ్ వెల్ అండ్ అదర్, బట్ చాలా స్వీట్గా, చాలా కైండ్గా, అకామిడేటివ్గా ఉండి హీ షోడ్ అప్, విచ్ మీన్స్ ద వరల్డ్ టు మీ. బికాజ్ నేను ఈ జర్నీ స్టార్ట్ చేయడం యాజ్ అ ప్రెజెంటర్, దిస్ ఇస్ మై ఫస్ట్ స్టెప్, అండ్ ఐ కుడెంట్ హ్యావ్ ఆస్క్డ్ ఫర్ more loving and encouraging support and friendship that I counted on for all these many years is showing up like this right now, which is amazing. Thank you so much, Siddhu, for being here. And my favorite director, శశి గారు, థ్యాంక్ యూ. గారు ఎందుకు అంటే సెట్లో అది వేరే, కానీ ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నప్పుడు కొంచెం నేను బిహేవ్ చేయాలి కదా. సో ఇన్ఫ్యాక్ట్ శశికి నేను ఫోన్ చేసి, శశి నేను ఇలా ఒక అటెంప్ట్ చేస్తున్నాను విత్ దిస్ బ్యూటిఫుల్ మూవీ కన్యాకుమారి అంటే, అసలు నువ్వు ఇంత ఎక్స్ప్లెయిన్ కూడా చేయక్కర్లేదు, జస్ట్ టెల్ మీ వెన్ అండ్ వేర్ ఐల్ బీ దేర్. దాట్స్ ద సపోర్ట్ ఈజ్ ఎక్స్టెండెడ్ టు. థ్యాంక్ యూ సో మచ్ శశి గారు. అండ్ గిరిధర్ గారు, ఫర్ యువర్ కైండ్ వర్డ్స్, థ్యాంక్ యూ. మీరు అన్నది నిజమండి, నేను ఎప్పుడు నమ్ముతాను దట్ మన లైఫ్లో టూ మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్, మనం ఎప్పుడు డాక్టర్స్ అంటాం, ఆఫ్ కోర్స్ దే ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ పీపుల్ ఫ్రమ్ అదర్ ఫీల్డ్స్, బట్ ఒక రైతు అండ్ ఒక సోల్జర్, ఐ కీప్ దెమ్ దేర్, బికాజ్ వాళ్ళు లేకపోతే మనం పీస్ఫుల్గా నిద్రపోలేము, ఒక పూట తినలేం కూడా. సో దట్ ఈస్ సంథింగ్ దట్ టచ్ మీ సో మచ్ వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్. తిరుపతి క్యారెక్టర్ ఎంతో స్వీట్గా, ఎంతో ఆనెస్ట్గా, తను నమ్ముకున్న దాన్ని, ఏదైతే తను ఈ భూమిని నమ్ముకుని నేను ఇక్కడే ఉంటాను, నాకు ఇదే సాటిస్ఫాక్షన్ ఇస్తుంది, ఇదే కావాలి అనే ఒక జర్నీ ఏదైతే మొదలు పెడతాడో, మళ్ళీ దాని తర్వాత లవ్ అనే పేరుతో మనం అందరం సైడ్ ట్రాక్ చేస్తాం కదా, హౌ డస్ హీ డూ ఆల్ ఆఫ్ దాట్? ఇట్స్ కమ్ అవుట్ రియలీ బ్యూటిఫుల్. అండ్ శ్రీచరణ్ హ్యాస్ డన్ అ ఫెంటాస్టిక్ జాబ్. ఎఫర్ట్లెస్గా చేశాడండి. తను 8 months ట్రైనింగ్ అంటున్నాడు, ఫీల్డ్లోకి వెళ్ళి వర్క్ చేశాను అంటున్నాడు, కానీ అలా అనిపించలేదు, అక్కడే పుట్టి పెరిగినట్టే అనిపించింది, అంత కన్విన్సింగ్గా చేశాడు. కంగ్రాచ్యులేషన్స్, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. అండ్ గీత్, మై స్టార్, షీ ఈజ్ ఫినామినల్. నేను ఈ ట్రైలర్ 1 year బ్యాక్ చూశాను, అప్పుడే నేను ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్కి చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. అండ్ వెన్ ఐ మెట్ హర్, వెన్ ఐ సా ద ట్రైలర్ అండ్ లేటర్ ఆన్ వెన్ ఐ సా ద మూవీ, నేను అనుకున్నాను, భానుప్రియ గారు ఎంత ఈస్తో అయితే పర్ఫామ్ చేశారో, సేమ్ అలాగే అంత ఈస్తో తను పర్ఫామ్ చేస్తుంది. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ యువర్ కెరియర్. ఐ హోప్ యూ డూ మెనీ మోర్ ఎక్సైటింగ్ రోల్స్. అండ్ మై ఎడిటర్ నరేష్ గారు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. మధుర శ్రీధర్ గారు, ఆయన సపోర్ట్ని అందించినందుకు, బికాజ్ నా లైఫ్ చాలా ఈజీ చేసేసారండి వీళ్ళందరూ వచ్చి. నాకేం తెలియని టైంలో ఐ వాజ్ లైక్, ఓకే వాట్ ఈస్ మై నెక్స్ట్ స్టెప్, నేను ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు సడన్గా టకామని ఇంత బ్యూటిఫుల్ మూవీ కన్యాకుమారి నాకు ఎదురొచ్చింది. అండ్ నేను ఐ డెంట్ వేస్ట్ అ సింగిల్ బీట్, ఐ వాంటెడ్ టు ఇమ్మీడియట్లీ జంప్ ఆన్ అండ్ do my best in whichever capacity. And most of all, Banivas garu, I wish he was here. మేము ఈ ఫిలిం రిలీజ్ చేయాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఈ డిస్కషన్స్ జరుగుతున్నప్పుడు ఆయన అన్నారు, ఫిలిం చాలా బాగుంది అంటే, అప్పటికి మూవీ చూడలేదు ఆయన, ట్రైలరే చూశారు, ట్రైలర్ చూసి అన్నారు చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్, చాలా కొత్తగా ఉంది. అండ్ ఐ వాజ్ లైక్, వీ వర్ హోపింగ్, ఎందుకంటే చాలా విన్నామండి బనివాస్ గారి గురించి, కొత్త ఫిల్మ్స్ అనుకోండి, లేకపోతే సంబడి విత్ న్యూ ఐడియాస్, ఫ్రెషర్స్, వాళ్ళందరినీ చాలా ఎంకరేజ్ చేస్తారని. అండ్ ఫస్ట్ హ్యాండ్గా మేము అది ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఆయన సపోర్ట్ వీఆర్ రిలీజింగ్ దిస్ ఫిల్మ్, హీఈస్ డిస్ట్రిబ్యూటింగ్ దిస్ ఫిల్మ్ ఫర్ అస్. వినాయక చవితి 27th రోజున ఈ ఫిలిం రిలీజ్ అవ్వబోతోంది. అండ్ మై డైరెక్టర్ సృజన్ గారు, సృజన్ గారు ఒక జర్నీ గురించి
చెప్పినప్పుడు నేను అనుకునేదాన్ని ఇదివరకు అంటే బ్యాక్ ఇన్ ద డే వెన్ ఐ వాజ్ థింకింగ్ దట్ నా ఫిల్మ్కి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, లేకపోతే నా ఫిల్మ్కి ఇంకొచ్చో ఎవరైనా పుష్ ఉంటే బాగుండు అని అనిపించినప్పుడు ఐ యూస్ టు రీచ్ అవుట్ టు మై ఫ్రెండ్స్ అండ్ వెరీ కైండ్లీ దే యూస్ టు కమ్ అండ్ డూ ద నీడ్ఫుల్. అలాంటిది నాకు ఏ సంబంధం లేదండి సృజన్ గారు, ఫస్ట్ టైం కలుస్తున్నాను, బట్ ఇట్ ఆల్మోస్ట్ ఫీల్స్ లైక్ చాలా న్యాచురల్గా ఐ వాంట్ టు డూ ఎవ్రీథింగ్ ఇన్ మై కెపాసిటీ టు సపోర్ట్ హిస్ జర్నీ, బికాజ్ ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్ని, ఇంత మీనింగ్ఫుల్ ఫిల్మ్ని ఈ జనరేషన్లో మనకిస్తున్నారు. We know we do all our Instagram mindless scrolling, all the apps and find love here and there, but ee film lo it takes you back to the nativity, authentic rooted script idi. ఈ ఫిలింలో పంటలు అండ్ మిగతా సీతాకోక చిలుకలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో, ఈ స్టోరీ కూడా అంత ప్లెజెంట్ అండ్ పీస్ఫుల్గా ఉంది. సృజన్ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఫిల్మ్ అండ్ హెల్పింగ్ మీ ప్రమోట్ యూ గైస్. Thank you everybody for being here. Shravanti, thank you so much. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, అండ్ ఇప్పుడు మేజర్